పెహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులతో పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఎట్టకేలకు అంగీకరించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ ప్రసంగంపై భారతీయుల రియాక్షన్ ఏంటి? విపక్షాలు ఏమంటున్నాయి? ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. పాకిస్తాన్ చేస్తున్న దాడులను సమర్థంగా తిప్పికొడుతోన్న త్రివిధ దళాలు, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలకు మోదీ సల్యూట్ చేశారు. భారత దళాలు చూపిస్తున్న శౌర్యం, ధైర్యం, పరాక్రమం దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కుమార్తెకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రముఖుల స్థావరాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. పాక్ చేస్తున్న అణ్వాయుధాల బెదిరింపులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పాక్ అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఏం చేయాలో భారత్కు తెలుసని పేర్కొన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ ఏం చేస్తుంది అనే దానిపై ఓ కన్నేసి ఉంచామన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అంతం చేసే పని ప్రారంభించినట్లు ప్రధాని పేర్కొన్నారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని తేల్చి చెప్పారు. ఇది యుద్ధాల యుగం కాదని, ఉగ్రవాద యుగం కూడా కాదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు భారత త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు వెల్లడించారు. కేవలం 3 రోజుల్లోనే పాకిస్తాన్కు ఊహించనంత నష్టాన్ని చూపించినట్లు పేర్కొన్నారు. మోదీ ప్రసంగాన్ని భారతీయులతో పాటు యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది. మోదీ ఏం మాట్లాడుతోనోనని అందరూ ఎదురు చూశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగా స్పందించారు మోదీ. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక్క పేరు మాత్రమే కాదు, అది కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీక. న్యాయం జరగాలని చేసిన దృఢమైన సంకల్పం. దీనినే మే 6, 7 తేదీల్లో ప్రపంచం మొత్తం చూసింది. పాక్ ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ శిబిరాలపై మన సైనికుల బలగాలు ఖచ్చితమైన దాడులు చేసి తిరుగులేని దెబ్బతీశాయి. భారత్ ఇంత సాహసోపేతమైన అడుగులు వేస్తుందని ఉగ్రవాదులు ఊహించి ఉండరు. కానీ మాకు దేశమే తొలి ప్రాధాన్యం అనే సంకల్పంతో జాతి మొత్తం ఏకమైంది. దృఢమైన నిర్ణయాలు తీసుకున్నాం. ప్రభావశీల ఫలితాలు వచ్చాయి. పాకిస్తాన్లోని బహవల్పూర్, మురుడ్కేలోని స్థావరాలు ఎప్పటినుంచో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కేంద్రాలు. అమెరికాలో 9/11, లండన్లోని ట్యూబ్ బాంబింగ్స్, దశాబ్దాలుగా భారత్లో ఉగ్రవాద దాడులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు వీటికి సంబంధం ఉంది. భారతీయ మహిళల పరువును తుడిచేయడానికి ఉగ్రవాదులు సాహసిస్తే భారతదేశం ఉగ్రవాద ప్రధాన కార్యాలయాల్ని తుడిచిపెట్టేసింది. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా కరడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్కు ఉగ్ర ముప్పుగా మారిన వారిని అతి వేగంగా హతమార్చామన్నారు మోదీ. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, బీఎస్ఎఫ్ సైనిక దళాలు, పారామిలిటరీ యూనిట్లు ఇప్పటికీ అప్రమత్తంగానే ఉన్నాయి. అన్ని వేళలా దేశ భద్రతకు హామీ ఇస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సింధూర్ ఇక నుంచి భారత సువ్యవస్థిత విధానమన్నారు. మన భద్రతా సిద్ధాంతానికి 3 మూల స్తంభాలున్నాయి. 1, నిర్ణయాత్మక ప్రతిదాడి. భారత్పై ఉగ్రవాద దాడి జరిగితే బలంగా తిరుగులేని విధంగా జవాబు ఇవ్వడం ఉగ్రవాద స్థావరాలపై వాటి మూలాల్లోనే గురిపెడుతుంది. 2ది, అణు బ్లాక్ మెయిలింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అణ్వస్త్ర బెదిరింపులకు భయపడేది లేదు. అణుబూచి చూపించి ఉగ్రస్థావరాలను నిర్వహిస్తే ఖచ్చితమైన దాడులు చేస్తాం. 3ది, ఉగ్రవాదులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి మధ్య ఎటువంటి తేడా చూడం. ఉగ్రవాద నాయకులు, వారికి ఆశ్రయమిచ్చే ప్రభుత్వాలను వేరుగా చూడం. మనం హతమార్చిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ సీనియర్ సైనిక అధికారులు హాజరయ్యారంటే ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంలో పాక్ ఏ స్థాయిలో కూరుకుపోయిందో స్పష్టమైంది. ఈ వాస్తవాన్ని ప్రపంచమంతా మరోసారి కళ్ళారా చూసింది అన్నారు. యుద్ధాల్లో పాకిస్తాన్ను భారత్ ఎప్పటికప్పుడు ఓడిస్తూనే ఉంది. ఎడారుల్లోని కాదు, పర్వత ప్రాంతాల్లో యుద్ధాల్లో భారత్కు తిరుగులేని సామర్థ్యం ఉంది. తాజాగా యుద్ధంలోనూ భారత్ పైచేయి సాధించింది. ఈ ఆపరేషన్లో మేడ్ ఇన్ ఇండియా రక్షణ పరికరాల సత్తా రుజువైంది. మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థలను ప్రపంచం కళ్ళారా చూసింది. ఇది యుద్ధాల యుగం కాదు, ఉగ్రవాద శకము కారాదు.
పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం ఎప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ పతనానికి చర్యలే కారణమవుతాయి. ఉగ్రవాదానికి చేయూత ఇస్తే ఏదో ఒక రోజు పాకిస్తాన్నే మింగేస్తుంది. పాకిస్తాన్ బయటపడాలంటే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలి. శాంతికి ఇది తప్ప మరో మార్గం లేదు. ఉగ్రవాదం చర్చలు సహజీవనం సాగించలేవు. యుద్ధం ఆపాలని పాకిస్తానే పరిగెత్తుకుంటూ వచ్చిందన్నారు మోదీ. భారత సరిహద్దులో పాక్ దాడులకు సిద్ధపడితే పాకిస్తాన్ నట్టింట్లోకి వెళ్లి గుండెలపైనే భారత్ గట్టిగా మోదిందన్నారు. మే 10న పాక్ మిలిటరీ అధికారులు మన డీసీఎంఓ వద్దకు పరిగెత్తుకొచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాలన్నీ పూర్తిగా నిలిపివేస్తామని, భారత్పై సైనిక దాడిని కూడా ఆపేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. పాక్ సైనిక ఉగ్రవాద స్థావరాలపై ప్రతి దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఇది తాత్కాలికంగా నిలిపివేతే కానీ ముగింపు కాదు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రతి అడుగును భారత్ గమనిస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఆర్మీ కీలకంగా వ్యవహరించిందని మోదీ పేర్కొన్నారు. బైసరంలో కుటుంబ సభ్యుల మధ్య 26 మందిని ఉగ్రముఖ బలి తీసుకుందని, మతం పేరుతో క్రూరంగా చంపిందన్నారు. మన తల్లులు బొట్టు చెరిపితే ఏం జరుగుతుందో చూపించామన్నారు. పాక్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందని, ఉగ్రవాద పోరులు భారత డ్రోన్లు, మిసైళ్లు టార్గెట్లు ఛేదించాయన్నారు. పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై బాంబుల వర్షం కురిపించామని మోదీ అన్నారు. భారత్ దాడులతో ఉగ్రవాదులు బెంబేలెత్తిపోయారని, కలలో సైతం భారత్ అంటే ఉలిక్కిపడేలా చేశామన్నారు. భారత త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, భారత్పై మళ్లీ దాడి చేస్తే ముఖం పగిలే సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం కొనసాగిస్తామన్నారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. టెర్రర్ టాక్స్, టెర్రర్ ట్రేడ్ ఇవి ఒకసారి కలిసి సాగలేవు. ఉగ్రవాదం చర్చలు, ఉగ్రవాదం వాణిజ్యం ఒకేసారి కలిసి నడవలేవని పేర్కొన్నారు. పాకిస్తాన్తో చర్చలు జరపాల్సి వస్తే ఉగ్రవాదంపై, పీఓకేపై మాత్రమే జరుగుతాయంటూ మోదీ స్పష్టం చేశారు. సైనిక బలగాలకు మరోసారి సల్యూట్ చేస్తున్నానంటూ మోదీ ప్రసంగాన్ని ముగించారు. ఉగ్రవాదం విషయంలో భారతదేశం అనుసరిస్తోన్న కఠిన వైఖరిని మోదీ తన ప్రసంగం ద్వారా ప్రపంచానికి మరోసారి స్పష్టం చేశారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సోమవారం రాత్రి ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ భారత సైన్యం ఉగ్రవాదులను వారి స్థావరాల్లోని అంతమొందించిన తీరును, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావించిన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ప్రసంగం దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపడమే కాకుండా భారత సైనిక, దౌత్య, నైతిక సామర్థ్యాలను కూడా ప్రతిబింబిస్తోందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను చూసి దేశం మొత్తం గర్విస్తోందని, ప్రధాని మోదీ అందిస్తున్న బలమైన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాజ్నాథ్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని ప్రసంగంపై స్పందించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ శత్రువులకు వారి హద్దులేమిటో ప్రధాని స్పష్టం తెలియజేశారన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా మన సాయుధ బలగాలు పాకిస్తాన్ పెరట్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేశాయని అమిత్ షా వివరించారు. రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరాటంలో ప్రతిపక్షాలు ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తాయని స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించే ధైర్యాన్ని ప్రధాని చూపించాలని ఆయన సూచించారు. భారత్ పాకిస్తాన్ వివాదంలో అమెరికా జోక్యం గురించి ప్రధాని తన ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదని సిబల్ ప్రశ్నించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ ఉగ్రవాదులను, వారి ఆశ్రయాలను భారత్ సమర్థవంతంగా నాశనం చేస్తోందని అన్నారు. ఉగ్రవాదం చర్చలు రెండూ ఏకకాలంలో సాగవని మోదీ కుండబద్దలు కొట్టారని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మాట్లాడుతూ ప్రధాని ప్రసంగం ప్రతి భారతీయుడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదనే సందేశాన్ని దేశం బలంగా పంపిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించిందా? పాకిస్తాన్తో చర్చలకు తటస్థ వేదికకు భారత్ ఒప్పుకుందా అని అందులో ప్రశ్నించారు. ప్రధాని వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని జైరాం రమేష్ అన్నారు.
భారత్ను తేలిగ్గా తీసుకోలేరని, భారతీయులందరూ ఐక్యంగా ఉన్నారని, ప్రధాని మోదీ పాకిస్తాన్కు బలమైన సందేశం పంపారని సిపిఐ ఎంపీ డి రాజా అన్నారు. అయితే పహల్గామ్ ఘటన నుంచి కాల్పుల విరమణ వరకు చాలా ప్రశ్నలున్నాయన్నారు. ఉగ్రవాదులు ఎలా వచ్చారు, ప్రజలపై ఎలా దాడి చేయగలిగారు, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించామని అమెరికా అంటోంది, మనకంటే ముందే ప్రకటించారు, ప్రధాని దాని గురించి ప్రస్తావించలేదు అన్నారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ, ప్రధాని మోదీ కంటే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు విన్నాం. అది ప్రతి భారతీయుణ్ణి కలవరపాటుకి గురి చేసింది. వాణిజ్యం నిలిపివేస్తామన్న బెదిరింపుల వల్లే మనం చర్యలు ఆపేస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అది చాలా షాకింగ్ ప్రకటన. ప్రధాని దానిపై స్పందిస్తారని, దేశ ప్రజలకు స్పష్టత ఇస్తారని ఆశించాం. కాంగ్రెస్ పార్టీ దీనిని హర్షిస్తుందా లేదా అనేది కాదు, సింధూర్ని పడంగా పెట్టి చేసే వ్యాపారాన్ని ఏ భారతీయుడు హర్షించడు అని పవన్ ఖేరా అన్నారు.